బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావును పోలీసులు అడ్డుకున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఐన్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాము. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు ఫోన్ ద్వారా. ప్రశాంత్, ఏంటి అసలు ఆ గేట్ వద్ద అందరూ కూడా నేతలు నిల్చున్నట్ల దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎవరిని కూడా లోపలికి వెళ్ళనిచ్చే సందర్భం అయితే కనిపించట్లేదు. పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఈ రోజు కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన కాస్త ఉద్రిక్తత మారింది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ 4 జిల్లాల కార్యకర్తలతో సహా కన్నెపల్లి పంప్ హౌస్ కు వెళ్లి అక్కడ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరు ఎలా వృధాగా పోతుందో వాటిని బాహ్య ప్రపంచానికి చూపిస్తాము. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో గొప్ప ప్రాజెక్ట్ అని, ఆ ప్రాజెక్టు లక్ష్యాలను నీరు గార్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని వారి యొక్క విషయాన్ని బయటకు తెలవడం కోసం ఈ రోజు కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న నీటి లభ్యతను, అక్కడ నీటి ప్రాధాన్యతను తెలియజేయడం కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన పెట్టాడు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున తరలి వచ్చారు. దానిలో భాగంగానే అటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కావచ్చు, మిగతా ఎమ్మెల్యే కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మిగతా మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, అటు కోరుకంటి చందర్, దివాకర్ రావు, వీళ్ళందరినీ కూడా కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కేవలం కేటీఆర్ ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంది, మిగతా వారికి అనుమతి లేదని నిరాకరించడమే కాకుండా వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే కన్నెపల్లి పంప్ హౌస్ గేటు వద్ద అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి అలో చేసి మిగతా వారిని అంతా కూడా అరెస్ట్ చేయడంతో అటు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. అటు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పైన కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఈ రోజు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందంతో కన్నెపల్లి పంప్ హౌస్ కి వెళ్లడం మాత్రం అటు ఉద్రిక్తతల వాతావరణం నడుమ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. శివాని, అటు మాజీ ఎమ్మెల్యేలను మొత్తం కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. కేవలం కేటీఆర్ వాహనాలను మాత్రమే కన్నెపల్లి పంప్ హౌస్ లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్. సామాన్యుల మీద దయచేసి అందరికీ కూడా అవసరమైన నీళ్ళు అందరికీ